హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెన్నై స్పెషల్ వడ కర్రీ సూపర్ టేస్టీ రెసిపీ అనమాట. అన్ని బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ కాంబినేషన్ కర్రీ అనమాట. ఇప్పుడు ఎలా చేయాలో ఈరోజు మనం మన ఛానల్లో చూసేద్దామా. లెట్స్ కుకింగ్. ఒక 200 గ్రామ్స్ దాకా నేను పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 2 అవర్స్ నానబెట్టుకొని ఇలాగా పలుకులుగా మిక్సీ పట్టుకున్నానండి. క్రిస్పీగా ఉంటుంది పలుకులుగా చేసుకోవడం వల్ల. దీన్ని మనము వడకర్రీ చేయడానికి బాల్స్ లాగాను, వడలాగా, కట్లెట్ లాగా, మీ ఇష్టం పకోడీలాగా, మీ ఇష్టం ఎట్టైనా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే రొట్టెలాగా పెనానికి ఆయిల్ అప్లై చేసి స్టవ్ వెలిగించక ముందు రొట్టెలాగా తట్టి లో టు మీడియం మంట మీద రొట్టెలాగా కాల్చుకొని రెండు వైపులా వడకర్రీ చేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ పాత్రలో స్టీమ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. చాలా మెథడ్స్లో చేస్తారు, బట్ నేను డీప్ ఫ్రైగా చేస్తున్నాను. డీప్ ఫ్రైగా చేస్తేనే ఆ వడకర్రీ టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసము కొద్దిగానే ఆయిల్ ఎక్కువ వేసుకోవడం లేదు, కొంచెమే వేసుకుంటున్నాను. దీన్ని బాగా వేడెక్కాక చిన్న వడల్లాగా కట్లెట్స్ టైప్లో మనం డీప్ ఫ్రై చేసుకున్నాం. 60% డీప్ ఫ్రై చేసుకుంటే చాలండి. మరీ క్రిస్పీగా చేసుకోనక్కర్లేదు, లోపల వరకు ఉడికితే చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అనమాట. ఇడ్లీకి, వడకి, దోశకి, పూరీకి చాలా టేస్టీగా ఉంటుందండి. చెన్నైలో ఇది ఫేమస్ కర్రీ అనమాట. సేమ్ అదే మెథడ్లో మీకు చేసి చూపిస్తున్నాను. జస్ట్ రెండు వైపులా ఇలాగా ఈ కలర్లో ఫ్రై చేసుకొని మనం తీసుకేసుకుంటే సరిపోతుంది. నేను అన్ని వడలు ఇలాగే చేసుకునేసాను. దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకునేయాలి. చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నానండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగ్గా వీడియోస్ తీయలేకపోతున్నాను. ప్లీజ్ నా వీడియోస్ని ఫుల్గా వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే. ఈ వడల్ని చల్లారినాక ఇలాగా కలిపియాలి. మొత్తం అన్నీ పొడిగా చేసి పెట్టుకునేయాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తము పొడిగా చేసుకోవాలి. కర్రీ చాలా బాగుంటుంది. మొత్తం ఇలాగా చేసుకునేస్తున్నాను. ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ ఏం చేయాలో చూసేద్దాం. గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పెడితేనే బాగుంటుంది కర్రీకి. అలాగే ఒక దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 5-6 లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు ఒక 2, ఇవన్నీ చిట్టుపట్లాడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఈ లోపల నేను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకునేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీ స్పైసీ తగినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మళ్ళీ నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను కాబట్టి మీ స్పైసీ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు తొందరగా మగ్గడానికి ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. అలాగే ఒక 4 టమాటాస్ బాగా పండినేటివి తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసి ఇది సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనించుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారు కదా, చక్కగా ఒక 50% చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏమేమి వేస్తామో చూద్దాం. కొద్దిగా పసుపు, అలాగే సోంపు, కచ్చాపచ్చగా దంచుకున్న సోంపు, కంపల్సరీ సోంపే దీనికి హైలైట్ అనమాట. అలాగే మీ స్పైసీ తగినంత కారం. నేను ఈ కారంలోనే ధనియాల పొడి 2 మిక్స్ చేసి మిల్లి పెట్టించుకున్నానండి. కాబట్టి దాదాపు ఒక 3 స్పూన్స్ దాకా వేసుకున్నాను.
అన్నీ మిక్స్ చేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేశాను. ఇప్పుడు దాంట్లోకి ఒక 3 గ్లాసెస్ వాటర్, ఎక్కువ వాటర్ పడుతుందండి, ఎందుకంటే పచ్చిశనగపప్పు వాటర్ తొందరగా పీల్చుకొనేస్తుంది. నేను దాదాపు ఒక 4 గ్లాసెస్ దాకా వాటర్ వేసుకున్నాను కర్రీకి. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ వడ పౌడర్ వేసేసి కలుపుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని తగినంత సాల్ట్, కారం టేస్ట్ చూసుకొని ఒక మీడియం మంట మీదే ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీ వడ కర్రీ రెడీ అయిపోయినట్టే. కొద్దిగా నాకు సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వండేటప్పుడే గుమగుమలాడిపోతుందండి, చాలా టేస్టీ. ఇప్పుడు పుదీనా వేసుకున్నాను. పుదీనా కంపల్సరీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హైలైట్ అనమాట. నాకు తెలిసి బగారా రైస్లకి, జీరా రైస్లకి సూపర్ కాంబినేషన్ కూడా ఈ కర్రీ. చూసారు కదా, అకేషన్ అప్పుడు వడలు గిడలు చేసి మిగిలిపోయినప్పుడు ఇలా వడ కర్రీ చేసుకొని కొంచెం డిఫరెంట్గా తినేయచ్చు అనమాట. చూడండి, 15 నిమిషాల తర్వాత మీడియం మంట మీద కుక్ చేసుకున్నాను. గుమ్మగుమ్మలాడిపోతుంది. వావ్, మౌత్ వాటరింగ్ అనమాట. చాలా బాగా ఉడికిపోయింది. మీరు కుక్కర్లో కూడా పెట్టుకొనియండి, 2 విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ చెన్నై స్పెషల్ వడ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనకి ఫుడ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి పెట్టేశాను. ఈ లోపల వేడి ఇడ్లీ పెట్టేశానండి. చాలా బాగుంది, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఈ నోరూరించే చెన్నై వడ కర్రీ మీరు ఎప్పుడు చేస్తారో, ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మనకి ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన లైక్ ఇచ్చి వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బోల్డ్ అన్ని రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసి వాటిని కూడా ఎలా వచ్చాయో కామెంట్ చూడండి. సాఫ్ట్గా ఉన్న ఇడ్లీ కూడా ఇలా అద్దుకొని తింటే వారేవా అంటారు, చాలా బాగుంటుంది. ఒక ఇడ్లీ తినేవాళ్ళు ఒక ఇడ్లీతో ఆగరు, తింటూనే ఉంటారనమాట, అంత టేస్టీగా ఉంది. రేపు మరో మంచి రెసిపీతో వచ్చేస్తాను. అంతవరకు సర్వేజన సుఖనుభవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.